డేస్ ఆఫ్ గాడ్ క్రియేషన్ ఇంకా నయమాను స్టోరీ చూశారు. ఇప్పుడు మేము చెప్పబోయే స్టోరీ మేము చూడబోతున్నాము. యోనాను ఇంకా దావీదు ఇంకా గొలియాతు. దావీదు చిన్నవాడైన గొలియాతు అన్న పెద్ద ప్రాబ్లం ని ఎదుర్కొన్నాడు. దావీదు 5 stones ని తీసుకున్నాడు. ఒక్క దెబ్బతో దావీదు గొలియాతుని కింద పడేశాడు. అట్లనే మనం కూడా ప్రే చేసి మన ప్రాబ్లమ్స్ ని ఒక్క దెబ్బతో కింద పడేయాలి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిపోతున్నాను. సో ఎగ్జాంపుల్ ఏంటంటే దీన్ని గొలియాత్ అనుకోండి. ఇక గొలియాత్ కాళ్ళు చేయి మీద తగలలేదు. సో గొలియాత్ తల మీదనే కొట్టాడు. సో ఎగ్జాంపుల్ మన విహాన్ చెప్తాడు. ఫస్ట్ చెప్పు ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిపోతున్నాను. చెప్పు ఫస్ట్. ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ అంటే ఫియర్. ఇప్పుడు ఎగ్జామ్స్ నా ప్రాబ్లం. ఇప్పుడు నేను కొట్టబోతున్నాను. చెప్పండి నువ్వు కూడా ట్రై చేస్తావా? నాకు ప్రాబ్లమ్స్ అంటే ఫియర్. ఇప్పుడు మీరు ఒక్కొక్కరిగా వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పాలి. ప్రాబ్లమ్స్ చెప్పకపోయినా పర్లేదు. మీరు ఒకరు ఎవరైనా వచ్చి ఎవరు రావాలంటే అలా వచ్చు. మనసులో మీ ప్రాబ్లం అనుకొని ప్రేయర్తో నేను ఇది సాధించగలను అన్న ధైర్యంతో ఇగోండి ఇక్కడ అంతా కొట్టద్దు, జస్ట్ ఇక్కడ హెడ్ దగ్గర కొట్టాలి. ఓకే, రండి పాస్టర్ గారు. ఫస్ట్ మనసులో అనుకోండి ప్రాబ్లం ఏంటో, ప్రేయర్తో మీరు దాన్ని జయించగలరని. కింద పడకుండా పట్టుకున్నారు. సో అట్లా 1 shot తో దావీదు గొలియాతుని సంహరించారు. ఇంకా ఎవరైనా వస్తారా? మళ్ళీ ఎక్స్పీరియన్స్ రాదు. ఈ రోజు ఏం సండే, సండే స్కూల్ పిల్లలు సండే కాబట్టి మనం కూడా పిల్లలు మాదిరి. నాకు ఫియర్ ఎక్కువ. మనసులో అనుకోలేదు బాస్కెట్బాల్ స్లోగా వెళ్ళకుండా ఇంకేమైనా వస్తారా? ఏదైనా రావచ్చు. ఆల్రెడీ వీళ్ళంతా సండే స్కూల్లో కొట్టారు, మళ్ళీ కొట్టాలి. ఇలా రాలే ఆ రోజు గట్టి కొట్టాను. పైన కొట్టాలి, పైన బాక్స్ ఇంకా మనకి 5 stones ఉన్నాయి కాబట్టి ఇంకో వెరీ గుడ్, నైస్. ఇంకేమైనా ట్రై చేస్తారా? ఓకే, ఫస్ట్ మీరు ట్రై చేస్తారా?